నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజేష్ చంద్ర. ఈ వీడియో ప్రత్యేకించి సెప్టెంబర్ నెలలో ఎవరైతే చార్ధామ్ యాత్రకి ప్లాన్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఎటువంటి ప్లానింగ్ ఉండాలి వారికి, అక్కడ చూడవలసినవి ఏమేమి ఉన్నాయి, పూజల గురించి, హెలికాప్టర్ గురించి మొత్తం పూర్తి గైడెన్స్ మనకు రమేష్ గారు ఇవ్వబోతున్నారండి. రమేష్ గారు మనకు సెప్టెంబర్ నెలలో టూర్ ప్యాకేజ్ కూడా ఉంది. ఆ వివరాలు కూడా మనకు తెలియజేస్తారు. వీడియో మొత్తం చూడండి. మీకు చాలా వరకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనమాట. నమస్కారం రమేష్ గారు. నమస్కారం. ఫస్ట్ బ్యాచ్ ఎలా జరిగిందండి యాత్ర? బాగా జరిగింది సార్. నాది ఫస్ట్ బ్యాచ్ ఏప్రిల్ 26వ తారీఖున పికప్ చేసుకొని మే 7వ తారీఖున డ్రాప్ చేశాను. సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేశాను. అందరూ కూడా యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ కూడా దర్శనాలు చేసుకున్నారు. అంతా హ్యాపీ ఫీల్ అయ్యి సక్సెస్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మరి సెప్టెంబర్ నెలలో వెళ్తే గనక మనకి ఎలా ఉంటుంది యాత్ర చేసే? సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి నాట్ సో బ్యాడ్, నాట్ సో గుడ్ అండి. మేము లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా నేను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. నాట్ సో బ్యాడ్. మాకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే ఆగస్ట్ 15వ తారీఖు నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ 15 రోజుల్లో కూడా ఈ స్లైడ్స్ అన్ని కూడా క్లియర్ చేసేస్తుంది. తర్వాత నుంచి యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ నెల నుంచి ఎప్పటి వరకు ఉంటుంది యాత్ర? నవంబర్ 13వ తారీఖు వరకు ఈ యాత్ర అన్నది కొనసాగుతుంది సార్. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి కూడా. అప్పటి వరకు కూడా మనం ఇండివిజువల్ ప్యాకేజెస్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇండివిజువల్ ప్యాకేజెస్ మీద ఫోకస్ ఎందుకు చేస్తున్నామంటే సింపుల్ బడ్జెట్. నలుగురు ఉంటే సింపుల్ బడ్జెట్, ఒక ఎర్టిగా కారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ సింపుల్ ప్యాకేజ్ ఇస్తాం. గోల్డ్ ప్యాకేజ్ ఉంది, ప్రీమియం ప్యాకేజ్ ఉంది, స్టాండర్డ్ ప్యాకేజ్ ఉంది. మీరు నలుగురు రండి, ముగ్గురు రండి, 5 రండి, 6 రండి, 10 మంది రండి. సింపుల్ బడ్జెట్ లో నేను చేస్తున్నాం ప్యాకేజెస్. ఓకే. అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెలలో వెళ్ళాలనుకునే వాళ్ళు, అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? వెళ్ళొచ్చండి. సెప్టెంబర్ 6వ తారీఖున అది ఇప్పుడు యథావిధిగా ఉండే ప్యాకేజే ఉంది. ఫుడ్ ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది, నేను ఉంటాను, నా మనుషులు ఉంటారు. మేము దగ్గరుండి మేము తీసుకొస్తాం. ఓకే. అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు యాత్ర అసలు? నాది ఢిల్లీ పికప్, ఢిల్లీ డ్రాప్. 11 రాత్రులు 12 రోజులండి. ఏమేమి ప్లేస్లు కావాలితో వరుసగా? హరిద్వార్లో మానసాదేవి, చండీదేవి అండ్ గంగాహారతులు. ఈ మానసాదేవి, చండీదేవి కూడా రోప్ వే మీద వెళ్ళాలండి. తర్వాత ఈవినింగ్ గంగాహారతి చూస్తాము. తర్వాత ఋషికేశ్ లో రామ్ జ్వాల, లక్ష్మణ్ జ్వాల చూస్తాము. యమునోత్రి 6 కిలోమీటర్ల పైకి, 6 కిలోమీటర్ల కిందకి. అదే మరి పెద్దవాళ్ళు కష్టమా? గుర్రం మీద వెళ్ళొచ్చు, డోలీ మీద వెళ్ళొచ్చు. గుర్రం ధర వచ్చి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలు ఉంటుంది. అదే డోలీ ధర వచ్చి 6,500 నుంచి 8,500 రూపాయలు ఉంటుంది. అప్ అండ్ డౌన్ సార్. 12 కిలోమీటర్లు. తర్వాత గంగోత్రి వాకబుల్ డిస్టెన్స్ అండి, మనకేం ఖర్చు లేదు. తర్వాత కేదార్నాథ్ వెళ్ళినప్పుడు 22 కిలోమీటర్లు సీతాపూర్ నుంచి కేదార్నాథ్. ఈ 22 కిలోమీటర్ల జర్నీ ఎట్లా ఉంటుందో చెప్తాను చూడండి. అందరూ జాగ్రత్తగా వినండి. సీతాపూర్ నుంచి సోన్ప్రాయ్ 2 కిలోమీటర్లు కూడా మనం నడుచుకుని వెళ్ళాలి. ఎవరైనా సరే, గుర్రం మీద వెళ్ళేవాళ్ళు, డోలీ మీద వెళ్ళేవాళ్ళు, బిట్టు మీద వెళ్ళేవాళ్ళు, నడుచుకుని వెళ్ళేవాళ్ళు. ఈ నలుగురు కూడా అక్కడి నుంచి వెళ్ళాలి, సీతాపూర్ నుంచి సోన్ప్రాయ్ వరకు. సోన్ప్రాయ్ లో మన యాత్ర రిజిస్ట్రేషన్ స్కాన్ చేయించుకున్నాక ఉత్తరాఖండ్ గవర్నమెంట్ పోలీస్ ఏంటంటే లైన్ లో నుంచి పెట్టి సుమోల మీద గౌరీకుండ్ పంపిస్తారు సార్. 3 కిలోమీటర్లు అండి. సుమో స్టాండ్ దగ్గర నుంచి గుర్రా స్టాండ్ కిలోమీటర్ అండి. సీతాపూర్ నుంచి సోన్ప్రాయ్ 2 కిలోమీటర్లు, సోన్ప్రాయ్ నుంచి గౌరీకుండ్ సుమో మీద 3 కిలోమీటర్లు, సుమో స్టాండ్ దగ్గర నుంచి గుర్రా స్టాండ్ వరకు కిలోమీటర్. ఈ 6 కిలోమీటర్ల జర్నీ కూడా మినిమం 5 to 6 అవర్స్ తింటారు సార్ టైం. తర్వాత 14 కిలోమీటర్ గుర్రం అండి, అదొక 6 అవర్స్ వేసుకోండి. తర్వాత గుర్రం దిగాక 2 కిలోమీటర్లు నడవాలి సార్, అదొక 1 అవర్ వేసుకోండి. అంటే మనం తెల్లవారుజామున మన రూమ్ దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కానీ 3 to 4 మధ్యలో బయలుదేరితే మనం కేదార్నాథ్ వెళ్ళేటప్పటికి పైన గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 అవుతుంది గుర్రం మీద వెళ్ళే వాళ్ళకి. అదే నడుచుకుని వెళ్ళే వాళ్ళకి రాత్రి 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. అందుకని చెప్పి ఒక రోజు స్టే చేస్తాం అక్కడ. చేసి తర్వాత రోజు ఉదయం దర్శనం చేసుకొని స్వామివారిది బయలుదేరుతాం అనమాట. మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాం. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఎవరైనా మేము అక్కడ నైట్ మేము అక్కడ స్టే చేస్తామండి, లేదంటే ఏమైనా పూజలు చేయించుకుందాం అనుకుంటే ఎలా వాళ్ళకి? ఇది 5గురికి కలిపి టికెట్ ఉంటుంది సార్. 1,500 రూపాయలు ఈచ్ పర్సన్ కి. మినిమం టికెట్ లో 5 ఉండాలి. 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గ్రూప్ ఉంది, ఒక 10 మంది గ్రూప్ ఫామ్ అయ్యారు. దాంట్లో సింగిల్ గా బుక్ అయిన వాళ్ళు ఉంటారు, కపుల్ బుక్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిక్స్ చేసుకొని
మేము 5 కలిపి బుక్ చేస్తాం. అక్కడ కౌంటర్ అక్కడ ఉంటుంది. కౌంటర్ అక్కడే ఉంటుంది సార్. మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చండి. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆన్లైన్ అన్నది కరెక్ట్. ఆఫ్లైన్ అన్నది అక్కడ ఈవినింగ్ 4:00 వెళ్ళిపోతే కౌంటర్ ఓపెన్ చేసి ఉంటది, మనం తీసుకోవచ్చు. ఒకవేళ మనం 6:00 వెళ్ళాం అనుకోండి, కౌంటర్ దగ్గర టికెట్స్ ఉండవు. అప్పుడు లేకపోయినా పర్లేదు, పండిట్లు మనం తెల్లవారుజాము 2 రమ్మంటారు, లైన్ ఉంటది. వాళ్ళు అండర్స్టాండింగ్ లో ఆ 1500 రూపాయలు తీసుకుని మనం ఒక 2 3 4 పంపించవచ్చు, ప్రాబ్లం లేదు. అలాంటి ఫెసిలిటీ కూడా మనం చేపించవచ్చు. ఇప్పుడు నైట్ టైం అక్కడ ఉండిపోతారు కదా వీళ్ళు, మరి వాళ్ళకి భోజనాలు కానీ అవి కానీ బయట తింటారు సార్. దాల్ రైస్ ఉంటది, రాజ్మా రైస్ ఉంటది, రోటీ ఉంటది, సబ్జీ ఉంటది. తప్పదు సార్, బయట చలి ప్రదేశాల్లో పర్లేదు, మన కడుపుకి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు నేను సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రత్యేకించి పెద్దవాళ్ళని ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మనకి మార్చి ఏప్రిల్ నెలలో ఉన్న వాతావరణం వేరు, అప్పుడు వాతావరణం వేరు కదా. సో కాబట్టి దానికి మనం థర్మల్స్ మెయింటైన్ చేయాలి, జర్కిన్ మెయింటైన్ చేయాలి, సాక్స్ మెయింటైన్ చేయాలి, గ్లౌజ్ మెయింటైన్ చేయాలి, రెయిన్ కోట్ మెయింటైన్ చేయాలి, ఓకే, షూస్ మెయింటైన్ చేయాలి, ఒక కాలేజ్ బ్యాగ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మనం పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా మనం దైవ దర్శనం చేసుకొని రావాలి. కాన్సెప్ట్ అది. అంటే ఇప్పుడు మీకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ చెప్తారు కదా ఈ విషయాలన్నీ కూడా. చెప్తాను సార్. మంకీ క్యాప్ ఉండాలి, థర్మల్స్ ఉండాలి, మంకీకి అన్ని గ్లౌజులు ఉన్నాయి. నా బ్రోచర్ పంపిస్తున్న వాళ్ళకి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మనకి యాత్ర ఇచ్చిన చేయించుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు వీళ్ళకి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మన ఆధార్ కార్డు ఇస్తాము, దానికి లింక్ అయిన నెంబర్ కి ఓటీపీ వస్తుంది. అది ఇచ్చాక మనకి సెప్టెంబర్ 8వ తారీఖున యమునోత్రి, 10వ తారీఖున గంగోత్రి, 12వ తారీఖున కేదార్నాథ్, 14వ తారీఖున బద్రీనాథ్. ఇవి చేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మనం వెహికల్ డీటెయిల్స్ ఇవ్వాలి, డ్రైవర్ డీటెయిల్స్ ఇవ్వాలి, ట్రిప్ గైడ్ వస్తుంది. ట్రిప్ గైడ్ కి ఈ ట్రిప్ గైడ్ వచ్చాక మళ్ళీ బండి తీసుకెళ్లి మనం ఆర్టీఓ ఆఫీస్ లో చూపిస్తే గ్రీన్ కార్డ్ ఇస్తాడు. అంటే ఈ చార్ధామ్ కి ఈ బండి సరిపోతుంది, ఫిట్నెస్ ఉంది అని చెప్పేసి ఇస్తారు గవర్నమెంట్. ట్రిప్ కార్డ్ ఉండాలి, గ్రీన్ కార్డ్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి కంపల్సరీ. ఈ 3 ఉంటేనే ట్రావెలింగ్ చేయమంటారు. మరి పెద్దవాళ్ళకి ఏమైనా ఫిట్నెస్ సర్టిఫికేట్ లాంటివి ఏమైనా కావాలా? మామూలుగా చెప్పండి. నో ప్రాబ్లం అండి. మీ ఆధార్ కార్డ్ ఒకటి పట్టుకొని వస్తే, మీ బ్లడ్ గ్రూప్ ఒకటి పట్టుకొని వస్తే చాలండి. సీనియర్ సిటిజన్స్ కి ఇప్పుడు కేదార్నాథ్ శరణ్ బోర్డ్ ఏంటంటే డోలీ ఫెసిలిటీ చాలా బాగా ఇచ్చింది. సీనియర్ సిటిజన్స్ కి అప్ అండ్ డౌన్ మినిమం 60 కేజీలు ఉన్నారంటే 13,000 నుంచి 14,000 రూపాయలు తీసుకుంటున్నారు. మనకి ముందు రోజు మనం అప్లై చేసుకుంటే పొద్దుటికి వాళ్ళు డోలీ అన్నది ఏర్పాటు చేసేస్తున్నారు. ముందు రోజు మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేయాలి. మన పేమెంట్ కూడా కౌంటర్లోనే కట్టాలి. కౌంటర్లో నుంచే రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ పట్టుకొని మనకి 4 మోసి వాళ్ళు కూడా ఉంటారు. ఆ టికెట్ లో ఎవరెవరు వస్తున్నారో కూడా మనకు చెప్పేస్తారు. దాంట్లో ఉంటది మన వెయిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 65 కేజీలు ఉన్నారనుకోండి, మన 60 కేజీలకి 13,000 నుంచి రేట్ చెప్పాను. కేజీకి 210 రూపాయలు, 230 రూపాయలు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 కేజీలు ఉన్నారు, 60 కేజీలు ప్లస్ 15 కేజీల రూపాయలు, 15 కేజీలు అంటే ఇది ఒక 230 చొప్పున అదో 3,000 పెరుగుతుంది. దాన్ని బట్టి అనమాట. సో కాబట్టి యాత్రకి వెళ్ళే వాళ్ళు ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఎన్ని కేజీలు తగ్గితే అన్ని వందలు తగ్గితే మనకి. సార్ రాజా గారు, కేజీల గురించి కాదండి, అక్కడికి వెళ్ళాక మనకి బుట్టలో కూడా ఉంటాయి సార్. బుట్టలు ఏమంటారంటే బిట్టు అంటారు. బిట్టులు ఉన్నాయి, గుర్రాలు కూడా ఉన్నాయి సార్. మనం ఏం భయపడక్కలేదు. సీనియర్ సిటిజన్స్ అయ్యింది కూడా. నేను 80 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ తీసుకెళ్ళాను, 11 నెలలు బేవీని తీసుకెళ్ళాను. మేమంతా మాకంతా ఉన్నది సార్, మా సైన్యం ఉంది. ఓకే సార్, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఎవరన్నా ఇప్పుడు మీతో వచ్చేవాళ్ళు ఫ్లైట్ ద్వారా రావాలంటే కనుక ఏంటి? అది ఢిల్లీ పికప్ అండి. ఢిల్లీలో వాళ్ళు ఫ్లైట్ లో వస్తారు, ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్ లో పికప్. ఎయిర్పోర్ట్ నుంచి మన పహాడ్గంజ్ అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర నా పికప్ పాయింట్. ఎవరైనా వస్తే బిఫోర్ వచ్చేస్తే అక్కడికి వచ్చేస్తారు. చాలా మంది పికప్స్ కూడా ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా నేను డైవర్ట్ చేసేస్తున్నాను హరిద్వార్కి. మినిమం 4 మెంబర్స్ ఉండాలి సార్. ఓకే, నేను డైవర్ట్ చేయాలంటే మినిమం 4 మెంబర్స్ ఉండాలి. ఎందుకంటే ఒక కార్ ఎంగేజ్ చేస్తున్నానంటే 4 మెంబర్స్ ఉంటే నాకు గిట్టుబాటు అవుతుంది. సార్, ఇప్పుడు హెలికాప్టర్ టికెట్స్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు? హెలికాప్టర్ టికెట్స్ అన్నది మేము చెయ్యం సార్. ఎందుకంటే
మేము 12వ తారీఖున వెళ్ళిపోతాం కంపల్సరీ కేదార్నాథ్కి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు వెదర్ బాగోలేదు అనుకోండి, హెలికాప్టర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే సార్, మేము నడుచుకుని వెళ్ళే వాళ్ళు, గుర్రం వెళ్ళే వాళ్ళు, డోలీ మీద వెళ్ళే వాళ్ళు ఇవాళ స్టార్ట్ అయిపోతాం. ఇవాళ రాత్రి అక్కడ స్టే చేస్తాం, రేపు వచ్చేస్తాం రిటర్న్. పాపం వీళ్ళు హెలికాప్టర్ వాళ్ళు ఈ రోజు బుక్ చేసుకోమంటే బుక్ చేసుకుంటారు. పాజిటివ్ ఆలోచిద్దాం. ఓకే, దర్శనం అయిపోయింది, పాజిటివ్ గా పైకి వెళ్ళారు, దర్శనం అయిపోయింది, హెలికాప్టర్ బాగా పనిచేసింది, వచ్చేసారు. నెగిటివ్ కూడా ఆలోచిద్దాం సార్. ఈ నెగిటివ్ అన్నది ఎంత స్ట్రెస్ అంటే అండి, హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళాక వెదర్ చేంజ్ అయిపోయిందని చెప్పి క్యాన్సిల్ చేసేస్తారు. క్యాన్సిల్ చేస్తే మీరు కేదార్నాథ్ వెళ్తారా వెళ్ళరా? ఎందుకంటే రేపు ఒక్కరోజే టైం ఉంది, సేమ్ ఒక రోజే వెళ్ళి రాగలరా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మీరు లేట్ అయింది అనుకోండి, తర్వాత బద్రీనాథ్లో మమ్మల్ని అటాచ్ చేయాలి. ఎందుకంటే నా వంటి బుకింగ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. నేను షెడ్యూల్ ప్రకారమే తీసుకెళ్తానండి. ఇన్ కేస్ హెలికాప్టర్ ఏమైనా ఇబ్బంది అయ్యి క్యాన్సిల్ అయితే ఏం చేస్తారు కస్టమర్? ఒకళ్ళ కోసం ఇద్దరి కోసం నేను బండి ఆపుకోలేను. అందుకనే నన్ను ఇండివిజువల్ ప్యాకేజ్ అయితే హెలికాప్టర్ బుక్ చేసుకోండి అంటారు. నా ప్యాకేజ్ వచ్చినప్పుడు నేను చెప్పినట్లు గుర్రం మీద కానీ, డోలీ మీద కానీ, గుర్రం మీద కానీ, బిట్టు మీద కానీ, నడుచుకుని కానీ, ఈ 4 వాళ్ళు కావాలంటే అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవడం ఉంటుందా? హెలికాప్టర్ స్పాట్ బుకింగ్ లేదు సార్. ఇప్పుడు ఐఆర్సిటిసి వరకు జిఎంబి అని సంస్థ చేసేది, లాస్ట్ 2 years నుంచి ఐఆర్సిటిసి చేస్తుంది. ఐఆర్సిటిసి అన్నది మీకు తెలుసు, గవర్నమెంట్ వెబ్సైట్. అక్కడ ఎవ్వరూ ఉండరు సార్, ఆఫీస్ అంటూ ఉండదు. అక్కడ రిప్లై ఇవ్వడానికి కానీ, ఆన్సర్ చేయడానికి కానీ, ఆఫీస్లో ఎవరిని కలవాలో కూడా తెలియదు మనకి. ఎందుకంటే సార్, ఇక్కడ పాటాలో ఉంది, గుప్తకాశీలో ఉంది, సిరిసిలో ఉంది ఈ హెలికాప్టర్ పికప్ పాయింట్స్. దీంట్లో హిమాలయన్ ఉంది, చిప్సన్ ఉంది, తంబి ఉంది, తర్వాత పవన్ హాన్సన్ ఉంది. ఒక 5 సంస్థలు ఉన్నాయి. వీళ్ళు ఐఆర్సిటీ దగ్గర నుంచి లీజు తీసుకొని రోజుకి ఎంతమందిని పంపిస్తారు. మినిమం ఒక్కొక్క హెలికాప్టర్ లో 420 kg పడాలి సార్. వెయిట్ లెక్క. ఇక్కడ 420 kg, మనిషి 60 kg దగ్గర నుంచి 80 kg. దీన్ని ఆడు షఫిల్ చేసుకొని వాడు ఏం చేస్తాడంటే అండి, నాతో ట్రావెల్ చేసిన చాలా మంది ఉన్నారు సార్. భర్త వెళ్ళిపోతాడు, భార్య ఉండిపోతాడు, భార్య వెళ్ళిపోతుంది, భర్త ఉండిపోతారు. ఎందుకంటే ఈ వెయిట్ లెక్కలో వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. పాపం వాళ్ళే తప్పు కాదు, వీళ్ళే తప్పు కాదు. బట్ ఏంటంటే వెనకాల వచ్చి హెలికాప్టర్ ఆ టైంకి వాతావరణం అనుకూలించకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. పాపం వాళ్ళు ఒక్కళ్ళే అక్కడ ఉండి టెన్షన్, అలాంటి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, చెప్పండి అసలు మీ ప్యాకేజీలు ఎంత ఇవ్వబోతున్నారు? సో సెప్టెంబర్లో మీతో పాటు వస్తే ఎలాగా, లేదంటే ప్రశాంతంగా సింగిల్గా వస్తే ఎలాగా? నాతో పాటు వస్తే సెప్టెంబర్లో 6వ తారీఖున పికప్ చేసుకొని హరిద్వార్, ఋషికేశ్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ దగ్గర మానా విలేజ్ దగ్గర సరస్వతి టెంపుల్, మధ్యలో ఉత్తరకాశీలో విశ్వనాథ్ టెంపుల్, గుప్తకాశీలో అర్ధనాథీశ్వరుడు, రుద్రప్రాయలో కోటీశ్వర టెంపుల్, దారాదేవి చూసుకుని వస్తాం సార్. నాది 36,000 రూపాయలు. మీ యూట్యూబ్ ద్వారా వచ్చిన, ఫేస్బుక్ ద్వారా వచ్చిన, ఇన్స్టాగ్రామ్ మీద వచ్చిన 1000 రూపాయలు తగ్గుతుంది. 35,000 రూపాయలు ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్. మధ్యలో కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇవ్వమండి. మిగతా అన్ని చోట్ల ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ మేమే ఇస్తాం. సింగిల్గా వచ్చిన వాళ్ళు ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ గ్రూప్ 4 వచ్చారనుకోండి, 26,000 రూపాయలకి నేను ప్యాకేజ్ ఇచ్చేస్తాను. ఏమిస్తానంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాను, అకామిడేషన్ ఇస్తాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను, డిన్నర్ ఇస్తాను, మధ్యాహ్నం లంచ్ ఇవ్వలేను. మీరు ఇండివిజువల్ గా హ్యాపీగా వెళ్ళచ్చు. మినిమం 4 ఉండాలి. అదే 6 వచ్చారనుకో, 6 కూడా నేను ఇంకా తగ్గిస్తాను, 1,000 రూపాయలు తగ్గిస్తాను. అదే 10 మంది వచ్చారనుకోండి, 2,000 రూపాయలు తగ్గిస్తాను. అంటే ఇండివిజువల్ బ్యాచెస్ ఏంటంటే మనం అంత స్ట్రెస్ తీసుకోకలేదు. హ్యాపీగా మా డ్రైవర్ తీసుకెళ్తాడు, జీపీఆర్ఎస్లు ఉంటాయి మా బళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే అకామిడేషన్ కూడా మా సొంత హోటల్సే, మీరు ఏం భయపడక్కర్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేము రిప్లై ఇస్తాం. సో మీరు ఆల్రెడీ రమేష్ గారి నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి మీరు రమేష్ గారికి కాల్ చేసి మాట్లాడండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆన్లైన్ పంపిస్తారు. ఒకసారి మీరు త్వరగా మొత్తం అంతా చదవండి, చదివిన డౌట్స్ ఉంటే కనుక అడగండి. మీరు కాల్ చేస్తే ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను. మొహమాటం పడక్కర్లేదండి. మీరు ప్రతి డౌట్ అడగాలి, అడిగితేనే మాకు హ్యాపీ.
ఎందుకంటే ఏది ఎంతంత ఖర్చు అవుతుంది అంటున్నది పేపర్ మీద రాసుకోవాలి. ఓకే. ఫస్ట్ రాసుకుంటే రేపు పొద్దుట మీరు నన్ను అడగడానికి ఏమి ప్రతిదీ డౌట్ అన్నది క్లారిఫికేషన్ గా ఉంటది. ఎందుకంటే బడ్జెట్ ఒకటి అనుకుంటే వాడికి వెళ్ళింది మిగిలిన ఖర్చులు ఎందుకంటే సార్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో కూడా 6,000 అప్పు కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు 3,300 గుర్రం డౌన్ 2,200 రూపాయలు. 5,500 రూపాయలు ఉన్న గుర్రాన్ని వెళ్ళేటప్పుడు 4,000 రూపాయలు చేశారండి. అంటే టైమింగ్ కూడా ఉంటుంది సార్ దీంట్లో. సో మేము మీకు అంత గైడెన్స్ ఇస్తాను, ఏం ఇబ్బంది లేదు, నా మనుషులు ఉన్నారు, బట్ సపోర్ట్ చేస్తారు, మీరు సపోర్ట్ చేయాలి. ఓకే. ఫుడ్ అంటారా, మీరు తెచ్చుకోండి, పికిల్స్ తెచ్చుకోండి. ఇండివిజువల్ ప్యాకేజ్ వచ్చినప్పుడు నేను కార్డ్ పురమాయిస్తాను ప్రతి దగ్గర. మీకు కావాలంటే రైస్ వండిస్తాను నేను, మీకు కావాలంటే సబ్జీ అంటే కర్రీ వండిస్తాను నేను. ఇండివిజువల్ ప్యాకేజ్ వచ్చిన బ్రేక్ఫాస్ట్ డిన్నర్లో కూడా మీరేం మొహమాట పడక్కలేదు. మీరు ఏ ప్యాకేజీలో వెళ్తే నేను ఎంతవరకు వాళ్ళకి న్యాయం చేయాలన్నది మేము చేస్తాం. ఓకే. సరే, మీరు ఇప్పటివరకు చాలా వరకు విన్నారు కదా, ఒకసారి మాట్లాడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.